నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసి సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. మున్సిపల్ భూములను ఆక్రమణ చేసినటువంటి ఆక్రమణదారుల పట్ల కొరడా జులిపించారు. ఈరోజు పలువురికి నోటీసులు జారీ చేసినప్పుడు కూడా వారిలో చలనం లేకపోవడంతో నేరుగా మున్సిపల్ అధికారులే రంగంలో దిగి అక్రమ కట్టడాన్ని కూడా కూల్చోవడం జరిగింది. రేకుల చెట్టును కూల్చోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో భూములను కూడా ఆక్రమణ గురవుతైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈరోజు పలు కాలనీలో పలు వార్డులలో దాదాపు 3 అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూడా కూల్చివేయడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మీడియా సమావేశం నిర్వహించారు. 2024 సంవత్సరంలో క్రైమ్ రేటు అదేవిధంగా ఏదైతే కేసులు నమోదయ్యో వాటి వివరాలన్నింటి కూడా వెల్లడించడం జరిగింది. అయితే దాదాపు 10% క్రైమ్ రేటు పెరగడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. వరుసగా రాజకీయమైనటువంటి కార్యకలాపాలు ఎన్నికల కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలోనే కొంత కేసుల సంఖ్య పెరిగిందని కూడా ఆయన చెప్తా ఉన్నారు. 2023 సంవత్సరంలో 7,900 కేసులు నమోదైతే 2024 సంవత్సరంలో 8,900 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 10% రేటు పెరిగిందని కూడా ఆయన ఈ మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. నల్గొండ జిల్లాకు కొత్తగా సిబ్బంది వచ్చారు, స్టాఫ్ కూడా పెరిగింది. వరుసగా ఎన్నికలు ఉంటున్న నేపథ్యంలో క్రైమ్ రేట్ పెరిగింది కాబట్టి వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఏదైతే గంజాయి తరలింపు ముఠాలపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నాం, ఎక్కడికక్కడ కట్టడి చేస్తా ఉన్నాం. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా పెండింగ్ ఉన్నటువంటి కేసులను క్లియరెన్స్కు శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. వచ్చే 25వ సంవత్సరంలో ఎక్కడికక్కడ కూడా క్రైమ్ రేట్ తగ్గించేలాగా పోలీస్ శాఖ సమన్వయంగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. మరో వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు అంగరంగ వైభవంగా చాలా కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఈ సమావేశాలకు పాల్గొంటున్నారు. రాజ్యాంగ విలువలు, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రం సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టాల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ బడుల బలోపేతం సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల కూడా కూలంకషంగా ఈ సమావేశాలు చర్చించి రాష్ట్ర ఎన్నిక సంబంధించినటువంటి కమిటీని కూడా నూతనంగా ఎన్నుకోబోతా ఉన్నారు. 3 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాల ప్రారంభ నేపథ్యంలో నల్గొండ పట్టణంలో టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయులందరూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఆస్మికగా తనిఖీ చేయడం జరిగింది. రోగుల వార్డులను పరిశీలించారు, ఎంసీహెచ్ వార్డును పరిశీలించారు, మార్చురీని కూడా పరిశీలించడం జరిగింది. అయితే కలెక్టర్ వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 3 సిబ్బంది అక్కడ లేకపోవడంతో వారికి షోకోదినట్లు కూడా నోటీసులు కూడా జారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఆసుపత్రిలో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది, ఎక్కడ కూడా సౌకర్యాలు లేవు, ఎక్కడ కూడా రోగులకు సరైనటువంటి చికిత్స అందజేయట్లేదని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి దగ్గర నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ వెంకటరత్నంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక భూమికి సంబంధించినటువంటి వ్యవహారంలో సర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు ₹1,50,000 డిమాండ్ చేసినటువంటి సర్వేయర్ 50,000కు బేరం మాట్లాడుకుని డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దాడి చేసి పట్టుకున్నారు. ఆ రైతు దగ్గర నుంచి ₹1,50,000 డిమాండ్ చేసినట్టుగా అధికారులు తెలియజేశారు. అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో దమ్మపేట ఎంఆర్ఓ కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి అధికారి మీద ఏసీబీ రైడ్ జరగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు 5 మావోయిస్టులు. వివిధ దళాల్లో పనిచేస్తున్నటువంటి 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఆర్పీఎఫ్ అధికారులు, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట వీరు లొంగిపోయారు. లొంగిపోయినటువంటి 5గురిలో 3 మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం. వీరందరూ గత పలు విధ్వంసకర సంఘటనలో పాల్గొన్నట్టుగా ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు. ఈ 5గురిలో 4 మీద 4 లక్షల చొప్పున ₹16 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలిపారు. ఒకరి మీద ₹1,00,000 రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. పలు విధ్వంసకర సంఘటనలో ఈ 5 మావోయిస్టులు పాల్గొన్నట్టుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లొంగిపోయినటువంటి నక్సలైట్లకు అందించాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, మావోయిస్టులంతా కూడా లొంగిపోయి జీవనం కొనసాగించాలని కూడా జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఇక చింతకాని మండలం లచ్చగూడెం
గ్రామ పరిధిలో ఉన్నటువంటి కేజీవీబీ పాఠశాల కళాశాలలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమ టీచర్లను తమకు తక్షణం పాఠశాలకు హాజరయ్యేలాగా చూడాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, ఇప్పటివరకు 15 రోజులుగా చదువులు అటకెక్కాయని నినాదాలు చేశారు. తక్షణము తమ టీచర్ల న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరైతే ఆందోళనలో పాల్గొంటున్నారో వారందరినీ క్రమబద్ధీకరించి తమ చదువులు మెరుగుపడేలాగా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాఠశాల ఆవరణలోనే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన దీక్ష 2వ రోజు కూడా కొనసాగింది. పెండింగ్ బకాయిలను 5 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణం చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరడంతో పాటు బీమా పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ తమకు ఉద్యోగ రక్షణ కల్పించాలనేటువంటి డిమాండ్తో కొనసాగిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే పలువురు సస్పెండ్ అయినప్పటికీ వారి తీరు మారట్లేదు. నిన్న ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఓ రాజనర్సు అనేటువంటి ఆ వ్యక్తి ట్రీట్మెంట్ పొందుతుండగా ఆయన భార్యకు పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో ఆమె అదే బెడ్లో పడుకునగా తాము ఇక్కడ ఎందుకు పడుకున్నామంటూ ఆమెను అక్కడి నుంచి వీల్ చైర్లో బయట పడవేశారు. దీంతో భార్య భర్తలు ఇద్దరు కూడా హాస్పిటల్ ముందే అక్కడే ఉన్నటువంటి పరిస్థితి గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా తిరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇది మొత్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతుండగా ఉన్నతాధికారులు దీనిపై సీరియస్గా ఉండి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అసలు ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందన్న దానిపైన ఇటు ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది. మరొక వార్త, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్ష 19వ రోజుకు చేరింది. అయితే వీరు పనిచేసినటువంటి కస్తూర్బా పాఠశాలల్లో అలాగే ఈ గురుకులాల్లో మొత్తం కూడా ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ధర్నాకు దిగారు, సమ్మెకు దిగారు. ఈ క్రమంలో వారి స్థానంలో కొత్త సెకండరీ గ్రేడ్ టీచర్లను నియమించేటువంటి విషయంలో ఇవాళ విద్యార్థులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి తమకు పాత టీచర్లే కావాలంటూ వారంతా కూడా ఆందోళనకు దిగారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సిబ్బంది తమకు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదంటూ వారంతా కూడా నిరసనకు దిగి అప్పుడు వచ్చినటువంటి టీచర్లను వెనక్కి పంపించి వేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కస్తూర్బా బాలికల పాఠశాల అలాగే కొరుట్ల బాలిక పాఠశాలలో ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. మరొక వార్త, ఇందిరమ్మ ఇండ్లలో పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. ఎందుకంటే తాము ఇందిరమ్మ ఇండ్లకు ప్రజాపాలనలో భాగంగా అప్లై చేసుకున్నప్పటికీ తమకు ఆన్లైన్లో చూపెట్టడం లేదు. ఫలితంగా తమకు సర్వే చేసేందుకు వచ్చినటువంటి అధికారులు తమకు సర్వే చేయకుండానే వెళ్ళిపోతున్నారు. పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రజాపాలనలో భాగంగా తమకు ఇండ్లు లేవని దరఖాస్తులు సమర్పించినప్పటికీ కూడా తమకు ఎటువంటి న్యాయం దక్కలేదు. మరి ఆన్లైన్లో ఎందుకు నమోదు కాలేదు? తక్షణమే తమకు అర్హులైన వారికి ఈ ఇళ్లలో చోటు కల్పించి తమకు ఇల్లు ఇవ్వాలని సందర్భంగా బాధితులు కోరగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఇవాళ జిల్లా కలెక్టర్కు ఇదే అంశంపైన వినతి పత్రం సమర్పించారు. మరి ఇందిరమ్మ కమిటీలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేది మాత్రం ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఏం చెప్తారో, దీనికి మున్ముందు మరి ఏం చేయబోతున్నది తేలాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం పీజేపీ క్యాంపు స్థలంలోనే కోర్టు సముదాయాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదుల దీక్షకు బీఆర్ఎస్ పూర్తి మద్దతును తెలియజేసింది. జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి పూడూరు శివారు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జిల్లా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్య డిమాండ్ చేశారు. పీజేపీ క్యాంపు స్థలంలో కోర్టు సముదాయం నిర్మిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలో అధికారుల సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. బలిజపల్లి, జంగమాయపల్లి గ్రామాల విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. బలిజపల్లి గ్రామ విలీనం వద్దంటూ గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరింది.
రోజుకో విధంగా ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ జమ్మిచెట్టు చౌరస్తా నుండి మర్రికుంట ధర్నా చౌక్ వరకు ఉద్యోగులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ రూరల్ కోడూరు కేజీబీవీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత 19 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో కేజీబీవీలో క్లాసులు జరగడం లేదు. ప్రభుత్వం కొత్త టీచర్లతో విద్యాబోధన చేయాలని చూడడంతో విద్యార్థులు కొత్త టీచర్లను వెనక్కి పంపారు. సిలబస్ దాదాపుగా పూర్తి కావచ్చిన సందర్భంలో కొత్త టీచర్లు చెప్తే మాకెలా అర్థమవుతుందంటున్నారు విద్యార్థులు. మా టీచర్స్ మాకే కావాలి, కొత్త టీచర్స్ వద్దు అంటూ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. మరో ప్రధాన వార్త చూసినట్లయితే వరంగల్ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ల ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగులంతా కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమ పెండింగ్ వేతనాలను చెల్లించడంతో పాటు కనీస వేతనాన్ని అమలు పరచాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటుందని చెప్పి వాళ్ళంతా కూడా విమర్శించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో సర్వర్లన్నీ కూడా డౌన్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో లైసెన్స్ల కోసం కావచ్చు, ఇటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినటువంటి వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూ లైన్లలో చాలాసేపు తిప్పలు పడ్డ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏకశిలా పార్క్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె 23వ రోజు చేరుకుంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు మాజీ కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మద్దతు తెలిపారు. రేవంత్ రెడ్డి 100 రోజుల్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల బాధలను, కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే పాలకుర్తి పోలీస్ స్టేషన్లో జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియా సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవలి కాలంలో పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన క్రమంలో దొంగను అరెస్ట్ చేశామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దొంగ నుంచి 13 తులాల బంగారం, 40 తులాల వెండి స్వాధీనపరుచుకున్నామని, గతంలోనూ పలు దొంగతనాల కేసులో సదరు దొంగ సాయి కుమార్ను అరెస్ట్ చేసినట్లు చెప్పిన పరిస్థితి. అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి సాయి కుమార్ జైలు నుంచి విడుదలైన క్రమంలో వెంటనే ఈ దొంగతనానికి పాల్పడ్డట్టుగా కూడా డీసీపీ చెప్పారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటకు సకాలంలో సీసీఐ కొనుగోలు చేపట్టకపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెన్నూరు మండలం కిష్టంపేట వద్ద గల శ్రీ ఆదిశంకరాచార్య జిన్నింగ్ మిల్లు వద్ద సీసీఐ వెంటనే కొనుగోలు చేపట్టాలంటూ రైతులు జాతీయ రహదారిపై ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి రాస్తారోకో చేశారు. అద్దె వాహనాల్లో పత్తి పంటను తీసుకొచ్చి జిన్నింగ్ మిల్లు వద్ద 2 రోజులుగా పడిగాపులు కాస్తున్న సీసీఐ అధికారులు కొనుగోలు చేపట్టక ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. వెంటనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టోకెన్ సమ్మెలో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమను గ్రామ పంచాయతీ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు అందజేయాలని, ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్నక్క నగర్లో ఈరోజు తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 4 ఆటోలు, 15 బైకులు, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్తో తిరుగుతున్న 3 కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.
కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో పెద్ద పుల్ల సంచారం నిత్యకృత్యంగా మారింది. ప్రతిరోజు పెద్ద పులి ఏదో ఒక చోట కనిపిస్తుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి. తాజాగా సిర్పుర్టి మండలం ఇట్కల్ పహాడ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగజ్నగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో 8 పైగా పెద్ద పులులు తిరుగుతున్నాయని వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టోకెన్ సమ్మెలో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమను గ్రామ పంచాయతీ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలతో పాటు ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నేటితో 19 రోజుకు వాళ్ళకి నిరవధిక సమ్మె చేరడంతో వాళ్ళు సమ్మెను ఉధృతం చేసే ఆలోచనలో వాళ్ళు సంయుక్తంగా కూర్చొని ఒక జిల్లా కమిటీని కూడా వేసుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడంతో అటు కస్తూర్బాలో చదువుకునేటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 19వ రోజుకు దీక్ష చేరడంతో వాళ్ళు దీక్షను ఉధృతం చేసే ఆలోచనకు వాళ్ళు కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఊర్కొండ మండల కేంద్రంలోని స్టేజ్ సమీపంలో ఉన్నటువంటి ఎస్వి ఎన్క్లీవ్ వెంచర్లో అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి, భవన్ల మధు, శ్రీధర్ రావు, వంశీధర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప మహాపడి పూజ ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ అయ్యప్ప మహాపడి పూజలో స్వామివారి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ప్రత్యేకంగా చేసినటువంటి సెట్టింగ్తో పాటు అక్కడ సాంస్కృతిక అయ్యప్ప పాటలతో పాటు ఎంతో అద్భుతంగా అయ్యప్ప గానాలాపన వినిపించింది. ఈ అయ్యప్ప మహాపడి పూజకు చుట్టుపక్కల గ్రామాలు, ఊర్కొండ గ్రామమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఎస్వి వెంచర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అమ్రాబాద్ మండలం ఫరహాబాద్ నుంచి సఫారీ టూర్ వెళ్తున్నటువంటి పర్యాటకులకు ఈరోజు పెద్ద పులి కనిపించడంతో వాళ్ళు అక్కడే వెహికల్ ఆపుకొని ఆ పెద్ద పులి వెళ్తున్నటువంటి విజువల్స్ను తమ సెల్ ఫోన్లో కూడా బంధించి ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దట్టమైనటువంటి నల్లమల్ల అడవిలో పుల్ల సంఖ్య పెరగడంతో ఇవి తరచూ కనిపిస్తూ ఉన్నాయి. ఒక పెద్ద పుల్లే కాకుండా వివిధ రకాల జంతువులు కనిపించడంతో ఈ సఫారీ టూర్ తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకురావడం పర్యాటకులను ఎంతో మంత్రముగ్ధులు చేస్తుందని చెప్పవచ్చు. ఈరోజు పెద్ద పులి పర్యాటకులకు కనిపించడంతో అది నిజమా కాదా అనే అటవీ శాఖ అధికారులు నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. నిజంగా అది పెద్ద పులి అని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మండలం మార్చాల గ్రామానికి చెందినటువంటి వెంకటయ్య కాటన్ మిల్లో పని చేయడానికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో నిన్న సాయంత్రం డీసీఎం ఢీకొని అతడు అక్కడికక్కడే మృతి చెందడంతో అతన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటయ్య భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వెంట మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు కాటన్ మిల్ అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట ఎర్రచెరువు వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి స్కూల్కు సంబంధించిన విద్యార్థులకు ఆయన ఈరోజు బ్లాంకెట్లు, స్వెట్టర్లు పంపిణీ చేశారు. పవన్ సుత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పాడని, హాస్టళ్లకు కానీ విద్యార్థులకు కానీ సరైన మెస్ ఛార్జీలు ఇప్పటి వరకు కూడా అందడం లేదని, ఇక్కడ 4 నెలలుగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి అసత్యాలు చెప్పడం మాని విద్యార్థులకు అవసరమైనటువంటి మెస్ ఛార్జీలు, మిగతా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సీతక్క ఇచ్చిన హామీ మేరకు
కార్మికులందరికీ కూడా సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలని, వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇక దుబ్బాకలోని గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు మళ్ళీ ఈరోజు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా తమ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుల్ని తక్షణమే విధులకు హాజరయ్యే విధంగా చూడాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అన్నం కూడా తినకుండా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సాయంత్రం కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో అన్నం ముట్టేది లేదని చెప్పి వాళ్ళు నిరాహార దీక్ష పూనుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ధర్నా చేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి తమకు పాఠాలు బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించిన కళ్యాణ మహోత్సవం జరగబోతూ ఉన్నది. ఆ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఏర్పాట్లు చూడాలని చెప్పి అధికారులు నిశ్చయించుకొని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, మరోవైపు జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట గ్రామంలో ఈరోజు ట్రాక్టర్ బోల్తాపడి 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శంకరపట్నం మండలానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ మల్లేశంను వలపని పట్టుకున్నారు. ఎర్రడవల్లికి చెందిన నవీన్ రావు తనకు సంబంధించిన భూమిని నాలా కన్వర్షన్ చేయాలని అడగగా దానికి సంబంధించి 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి నవీన్ రావు ఏసీబీ అధికారులను సంప్రదించి ఈరోజు 6,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత సర్కారు హయాంలో సమీకృత మార్కెట్లను తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా చూసుకుంటే ఈరోజు కరీంనగర్ పట్టణంలో 4 సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నగర మేయర్ సునీల్ రావు సమీకృత మార్కెట్లను పద్మానగర్లోని దాన్ని పరిశీలించారు. ముఖ్యంగా ఈ సమీకృత మార్కెట్ యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఇదే సమీకృత మార్కెట్లో కిరాణా సామానే కాదు, మాంసం సంబంధించినటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒకే చోట లభించే విధంగా సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పద్నానగర్ సంబంధించిన సమీకృత మార్కెట్ పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో త్వరితగతిన దీన్ని ప్రారంభించాలనే నేపథ్యంలో జనవరి మొదటి వారంలో దీన్ని ప్రారంభిస్తామని, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని నగర మేయర్ ఈరోజు పరిశీలించి చెప్పినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమంతో ఆందోళనకారులు హోరెత్తించారు. గత 19 రోజులుగా సమ్మెబాట చేపట్టిన సమగ్ర శిక్షా ఉద్యోగులు రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గత 19 రోజులుగా తాము సమ్మెబాట చేపట్టిన ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమను రెగ్యులర్ చేయాలని, తమ వేతనాలు పెంచాలని గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు సమర్పించిన ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సమ్మెబాట పట్టామని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ వేతనాలు పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించే వరకు, తమ డిమాండ్లు సాధించే వరకు తమ సమ్మెబాటను కొనసాగిస్తామని ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ సమస్యలు పరిష్కరించాలని ఎంతో కాలంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, అలాగే తమకు బకాయిగా ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ మండలం అనంతపేట్ కేజీబీవీ బాలికల ఆశ్రమ పాఠశాలలో
ఉడకని అన్నం తిన్న విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో 5గురు పరిస్థితి మెరుగుపడడంతో వారిని పాఠశాలకు పంపించారు. మరో 5గురు పరిస్థితి మెరుగుపడకపోవడంతో ప్రభుత్వ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రథమ చికిత్స అందించారు. ఇప్పటికే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురికాగా తాజాగా ఉడకని అన్నం తిన్న విద్యార్థులు అనారోగ్యం గురి కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.